అప్డేట్స్ చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి పేరుతో తప్పుడు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ మార్కెట్ లో తెలంగాణ యూరియా అంటూ ఆంధ్రజ్యోతి పేరుతో తప్పుడు కథనం సర్క్యులేట్ అవుతోంది. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. తప్పుడు కథనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, యూరియా కొరతకు సంబంధించి నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టత ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ సమస్య ఉంది, కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా ఎంత కేటాయిస్తున్నారు, ఎంత రావడం లేదు, దీనికి అంతటికీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కారణమని చెప్పి వివరణ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఇటు ఆంధ్రజ్యోతిలో ఏదో బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు, దానికి మంత్రి ముడుపులు తీసుకుంటున్నారు అని చెప్పి దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని చెప్పి ఆంధ్రజ్యోతిలో వచ్చినట్లుగా ఒక ఫేక్ క్లిప్ ను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి ఘటన పైన ఆంధ్రజ్యోతి సిబ్బంది ఫిర్యాదు ఇచ్చిన తర్వాత దీనిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఎవరైతే ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారో, తప్పుడు ఫేక్ క్లిప్పింగ్లు తయారు చేసి ఇటు ఫేస్బుక్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, ఇతర సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి వారిని గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ పక్షాన కూడా అధికారులకు సీరియస్ గా, దర్యాప్తు సంస్థ అధికారులకి సీరియస్ గా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన పోలీసు అధికారులు కూడా తాము సీరియస్ గా తీసుకొని బాధ్యుల్ని గుర్తించి ఖచ్చితంగా పట్టుకుంటామనేటువంటి మాటలను అయితే పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి. ఒకవైపు ఆంధ్రజ్యోతిలో వస్తేనే ప్రజలు విశ్వసిస్తారు అన్న ఒక కోణంలో ఒక ఫేక్ క్లిప్పింగ్లను తయారు చేసి ఈ విధంగా ప్రచారం చేయడం అనేటువంటిది ఒకంతనైతే ఇప్పుడు చర్చనీయాంశంగానే మారింది. అయితే ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు అయితే పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు వీళ్ళని త్వరగా పట్టుకొని వారిపైన చర్యలు తీసుకుంటామనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.